సూపర్. ఎట్లా వంగినాయి చూడండి. అన్నీ అట్లా చేసుకుందాం. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఆలుగడ్డ బజ్జీ మనలో లేదు, చేస్తామని ఆలుగడ్డ బజ్జీ చేస్తున్నావా? ఎందుకంటే వర్షాకాలము జర మనకు ఇట్లా వేడి వేడిగా చేసుకొని ఇట్లా తినాలనిపిస్తుంది. వర్షం పడుతుంటే గరం గరం తినాలనిపిస్తుంది. గరం గరంగా ఏమన్నా మిర్చి బజ్జీ, మన దాంట్లో మిర్చిలు కూడా వేసినావు మమ్మీ. చాలా సార్లు వేసిన, కానీ అవి స్టార్టింగ్ చేసినాం. అది కూడా ఒకసారి షేర్ చేద్దాం. మళ్ళీ స్పెషల్ గా మమ్మీ ఒక మసాలా పెడుతుంది, మస్తు అంటే మస్తు ఉంటది. ఆ మసాలా మస్తు కమ్మ ఉంటది. సింపుల్ గా చేస్తా, అన్ని రకాలు చేస్తుంది. ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీలు అయితే మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే మస్తు చేస్తూ కానీ మీకు పిల్లలకి ఆలుగడ్డ మంచిది అందాలి కదా. పిల్లలకు ఆలుగడ్డ మధ్యలో వచ్చి అట్లా తింటుంటారని అట్లా ఇష్టపడతారు. మీరు స్కూల్కి వెళ్ళి రాగానే ఇక అట్లా నాకు వేడి వేడిగా చేసి చూడు. వర్షం పడుతుంటే డాడీ కూడా అంటుండే, వర్షం పడగానే మిర్చిలు చేయ అంటుండే. మీరు ఆలుగడ్డ బజ్జీ అంటే ఇష్టపడుతుండే, ఆలుగడ్డ బజ్జీ ఇష్టపడతారు. అది కారం వస్తాయని ఆలుగడ్డ బజ్జీ వేసి ఇస్తుంటే, కారం వస్తాయని. అవి కారం ఉండయని చిన్న ఉన్నప్పుడు ఎక్కువ వేసిస్తుండే, ఇప్పుడు వేసలేదు ఎక్కువ. ఇప్పుడు చెప్తున్నా కారం తింటలేరా, ఇప్పుడు పెద్దగా అయిపోయారు. కారం తిన్నాక ఆలుగడ్డ బజ్జీ చేయాలని ఆలోచన వస్తుంది, తినబుద్దే చేసుకుంటే కదా. మిర్చిలు ఎక్కువ వేస్తుంది మమ్మీ, ఎందుకంటే ఆలుగడ్డ బజ్జీ కూడా చేసియాలి. పిల్లలకి ఇష్టం ఉంటది, మనం కూడా తింటాం, ఇష్టంగానే తింటాం. మస్తు ఉంటది, మంచిగా ఉంటది, కమ్మ ఉంటాయి, మంచిగా ఉంటాయి. అన్నీ ఒకసారి అరుచుకుందాం మమ్మీ. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. మంచి బజ్జీలతో ఉంటూ మేము ముందుకు వస్తున్నాం. ఈజీగానే ఉంటది కానీ మమ్మీ, నేను కూడా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. నేను కూడా అప్పుడప్పుడు వేస్తుండే. మా బాపమ్మనైతే బుడాలని వేస్తుండే. బుడాలందరూ వేస్తుండే. ఇక మామేళ్ళైనా వాళ్ళైనా చెయ్యంగానే అంటుండే, వారి ఇక రారా తిందు రండిరా అని పిలుస్తుండే. పిలుచు పేరు పెట్టి పిలపవు, అరే వారి అనుకుంటే పిలుస్తుండే. అప్పటి పెద్ద మనుషులు అట్లా పిలుస్తున్నారు, అదే పిలుపు. అందరిని పేరు పెట్టి అందరు పిలిచినట్టుగా అరే వారి రండిరా అన్నది. అది ఆ పిలుపు అన్నది ఆ పెద్ద మనుషులు అట్లా నడిచింది అప్పుడు. అప్పటి వాళ్ళు అదే పిలుచుడు. మా బాపమ్మ ఇంకా అట్లా పిలుస్తుండే. పిలిస్తే అందరూ ఇక మన్మరాళ్ళు అందరు వచ్చి అది బుడాలంటే ఇట్లా ఆలుగడ్డ అవి వేయకున్నా గానీ బుడాలు అయితే ఇన్ని వేస్తారు, గిరిగింతే వేస్తారు. బుడాల శనగపిండితో చేస్తారు అట్లా బుడాలు అందరూ. అప్పుడు బుడాలు బజ్జీలు అందరూ, మిర్చిలు అందరూ, ఇక మిరపకాయలు వేసినాం అందరూ. మిర్చిలని మనం అంటున్నాం, మిరపకాయలు వేసినాము, బుడాలు వేసినాము. తినోద్రి చుట్టాలాగానే బుడాలు వేయాలి, ఖచ్చితంగా చెయ్యాలి, మంచిగా పెట్టాలి. పప్పులు ఏదైనా పప్పుచారు. అమ్మమ్మ కూడా ఇష్టం ఉంటుండే, మిర్చిలు మస్తు ఇష్టపడుతుండే. మమ్మీ వచ్చినప్పుడల్లా మమ్మీతో వేయించుకుంటుండే ఖచ్చితంగా. మెత్తగా కొద్దిగా ఏజ్ అయినాక మెత్తగా తినాలనిపిస్తుండే. మళ్ళీ మిర్చిలు కూడా బాగా ఇష్టపడుతుండే. ఇట్లా టిఫిన్స్ మంచిగా చేస్తావు బిడ్డ అని అంటుండే. ఇక మంచిగా చేస్తావు అంటే అందరు చేస్తారు మంచిగానే, కానీ అట్లా బిడ్డ మీద ప్రేమగా అంటుండేనో, తల్లి మీద ప్రేమ కొద్దిగా చేస్తుంటే. మళ్ళీ వేపించుకొని కూడా పోయే రోజు కూడా మిర్చిలు వేద్దు ఖచ్చితంగా. అమ్మమ్మ వాళ్ళ పద్దిపెట్టి పోయేటప్పుడు కూడా వేస్తుండే. ఆడిన కొనకపోవడం మన్మరాళ్ళు ఉంటారు కదా, కొంచెం తీసుకుపోతారని చేస్తుంటే ప్యాక్ చేసి పార్సల్ పంపిస్తుండే మమ్మీ. వాళ్ళు బట్టిగా పోకపోదురు పనులన్నా ఏమన్నా అట్లా అక్కడికి వెళ్ళి తెస్తురు, ఇక్కడికి వెళ్ళి ఉండవదురు, అట్లా ఉంటుండే. ఇక అట్లనే అదే అలవాటు అట్లనే వేసుకుందరు. ఎందుకంటే పండు కొండవకుండా ప్రయాణం చేయకపోదురు. ఇప్పుడు బట్టి చేతులలో వస్తారు కానీ అప్పుడు బట్టి చేతులలో రాకపోదురు. పెద్ద మనుషులైనా బట్టిగా పోవద్దు. ఇంట్లో పిల్లలతోటి అందరితోటి అట్లా ఉన్నా అది ఏంటంటే మనకు ఇల్లు కూడా ఇట్లా పిల్లలతో ఉన్న ఇంట్లకు ఖాళీగా పోవద్దని. వట్టి చేతులతో రాకపోతుండే. నానమ్మైనా అమ్మమ్మైనా ఇద్దరు ఏదో ఒకటైతే తినడానికి అట్టుకొని వస్తురు మా దగ్గరికి ఖచ్చితంగా. కంకులని పండ్లని పని అవని ఏదోటి ఇక తీసుకొని వస్తారు. ఇక పిల్లలు కూడా ఆశిస్తారు కదా, వట్టిగా రారు, ఎవ్వరు రారు. ఎప్పుడు కూడా కొండపోతారు కావచ్చు, కానీ అట్లా పోకుండ్రి. ఎవరైనా ఇంటికి పోతే 4 పండ్లు తీసుకొని పోండ్రి, పిల్లలు ఉన్న జాల. ఇది విషయం మంచిది. ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ. మంచి మాట చెప్తా. ఇగో మనము ఏంటంటే ఏది కూడా చేసేందుకు ఏదొక్క సాకు చెప్తాం. ఏంటంటే ఏదన్నా చేస్తామంటే నాకు నెత్తిన వస్తుందో, నాకు ఆరోగ్యం మంచి లేదో ఏదో ఒకటి చెప్తాను. మనకు ఆరోగ్యం మంచి లేకపోతే వాకింగ్ చేసుకోండి, మనకు ఏంటంటే మెడిటేషన్ చేసుకోండి. మనకు కొద్దిగా ఇట్లా కొద్దిగా
యోగాలు చేసుకోండి, మీరు కరెక్ట్ అవుతారు. ఎందుకంటే సాకులు చెప్పుకుంటా ఇట్లా జరపకుండ్రి. ఏదైనా విషయంలో మనకు పైసలు లేవంటారు. పైసలు లేకుంటే మనం పొదుపు ఎట్లా చేసుకోవాలి, ఏదెట్లా చేసుకోవాలి అన్నది దానికి దారైతే లెంకులాడి ఉంది కదా. మనకు బద్ధకంతో కూర్చుంటారు. బద్ధకంతో కూర్చుంటే నాకు ఏది పని లేదు, ఏమీ లేదు అంటారు. అదొక్కసారి చెప్తారు. ఇక అట్లా బద్ధకంతో కూర్చుండి మనకు శని తెచ్చుకున్నట్టు, ఇంట్లో శని పెట్టుకున్నట్టు. దానికి ఒక దారి లెంకులాడుకోండి. దాని కూడా సాకు పెట్టి కూర్చుంటారు. అయితే అది కూర్చుంటాడు కరెక్ట్ కాదు. ప్రతి దానికి సాకు పెట్టుకుంటా మనం ఇది చెయ్యలేమని కూర్చుంటారు. మనము ఏది కూడా సక్సెస్ కావాలంటే మాత్రం ఈ సాకులు అన్నది మనకు పక్కకు పెట్టి మనం ముందుకు సాగేది చూడుర్రి, ముందుకెళ్ళేది చూడుర్రి. మనము ఏ బద్ధకాలతోటి జీవితం అన్నది ఏటు కాకుండా చేసుకోకుండా నిజం విషయం చెప్తున్నా. ఇక మనకు దారి అన్నది లెంకులాడిందనుకో మనకు ఓ రోజు మంచి అవుతుంది, మంచిగానే ఉంటుంది. ఇక సాకులు ముందర పెట్టుకున్నానికి ఏది మంచిగా ఇది ఏం చేయలేము. ఇక వదిలేసినట్టే ప్రతి పని కూడా. నాకు ఇది నొస్తుంది, నాకు ఆరోగ్యం మంచి లేదు, నాకు ఇది అవుతుంది, అదే అవుతుంది, అది పక్కకు పెట్టి దానికి సొల్యూషన్ అన్నది లెంకులాడు. దానికి నిర్ణయం అయితే ఉండాలి, దారి అయితే ఉంటది. ప్రతి దానికి దారి ఉంటది. కాబట్టి దారి అయితే లెంకులాడుకొని మనం సక్సెస్ చేసుకున్నాం. బతికిన రోజులు సాకులు చెప్పుకుంటున్నాం, బతికి ఆయన బట్టి చేసిపోతారు. ఇది విషయం. ఏంటంటే దారి అది ఏదన్నా లెంకులాడి మనకు ఏంటంటే చేసేది చూడాలి, ఇప్పుడు జరిగేది చూడాలి. ఓళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు. పొదుపు చేసుకొని 10 రూపాయలతో పని చేయరి, ఎక్కువ చేయకుండ్రి. మనకు అయినా చిన్న పని చేయండి, పెద్ద పని కాకుండా. కానీ అట్లా చేసుకుంటూ పోతుంది మనకు దారైనా దొరుకుతుంది. ఇది విషయం. ఇక ఏంటంటే ఇట్లా సాకులు చెప్పుకుంటా జరిపేటోళ్ళు ఉండి జీవితాలు చంద్రవందర చేసేటోళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విషయం చెప్తున్నా. ఎందుకంటే మంచి మాట నాకు నచ్చింది మమ్మీ. అసలు అంటే ప్రతి దానికి సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే ఏది అన్నది మంచి చెప్పినావు మమ్మీ. ఉంటారు అట్లా కూడా ఉంటారు. జీవితం అంతా వేస్ట్ చేస్తారు, వేస్ట్ అయిపోతుంది. అంత ఆడవాళ్ళైనా అట్లా చెప్పకుండా, మగవాళ్ళైనా అట్లా చెప్పకుండా, నేను చదవలేను అని కూడా చెప్పకుండా, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా. ఎందుకంటే ఏదనికైనా కానీ దానికి సొల్యూషన్ అనేది లెంకులాడి మనం ఇది చెయ్యాలి అని గట్టిగా అనుకో చెయ్యండి. ఇది విషయం. నాకు నచ్చింది. సూపర్. గరం గరం బజ్జీలు అయితే వేసుకుందాం, జబర్దస్త్ ఉంటాయి. కిరాక్ అంటే కిరాక్ వేస్తుంది. మంచిగా తిందాం, మంచిగా అట్లనే ఇట్లనే నడవని కథ. సరే మరి చూపెట్టేద్దాం. చూపెట్టబోయే ముందు సింపుల్ గానే ఉంటది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుది, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టుర్రి కదా. మనది అది రన్నింగ్ అవుతుంటది కదా. లైక్ తక్కువ వస్తుంది, లైక్ చేయుర్రి కదా. మర్చిపోతుర్రు. లైక్లు కొట్టిర్రు, ఇప్పుడు కొట్టుర్రి మళ్ళా. సరే చూపెట్టు. బజ్జీకి ఏమేం కావాలో చెప్తావు మమ్మీ? ఆలుగడ్డ బజ్జీ ఏంటంటే వేడి ఒక అమ్మగా చేసుకుని తినచ్చు. వర్షం పడుతుంటే, వర్షాకాలం కదా. ఆలుగడ్డలు 2 తీసుకురా చూపెట్టాలకు. ఆలుగడ్డలు 2. మీరు ఎన్ని తీసుకుంటారని ఎన్ని చేసుకుంటారని మీ ఇష్టం. కానీ ఇక వంట సోడా వేసుకోవద్దు అనిపిస్తే వేడి నూనె వేసుకోరు పిండిలా. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే ఓమా. మనకు ఏంటంటే జీర్ణంకి అయితే మంచిది కదా. ఇగో బియ్యం పిండి, కారం, పసుపు, ఉప్పు, శనగపిండి. ఇదైతే కొత్తిమీర. నాకు ఎండ్ల కొత్తిమీర అయితే కావాలి ముందుగా. కొత్తిమీర అంటే ఇష్టం మమ్మీకి. ప్రతి దాంట్లో అయితే కొత్తిమీర అయితే వేస్తా. మనం ఆలుగడ్డ బజ్జీలో కూడా వేస్తా. ఇలా వాటర్ పోసుకుందాం మనం. ఇక నల్లగా అవుతాయి. మనము ఏంటంటే ఇవి తురుముకుంటే నల్లగా అవుతాయి కాబట్టి ఇట్లా పోసుకోండి. ఉప్పు వేసుకోండి, కొద్దిగా ఉప్పు వేసుకుంటే నల్లగా. దాని మీద ఉన్న పొట్టు తీసేస్తావా? తీసేస్తా. పొట్టు తీసేయాలి. పొట్టు తీసేస్తా కానీ వేసి పెట్టుకుంటున్నాం మనం. ఇట్లా తురుముకోవాలి. ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకొని రౌండ్గా ఎట్లా కట్ చేస్తా అన్నది చూపిస్తాలకు. ఇట్లా అయితే తురుముకోవాలి అంతా. ఇక ఏ మాత్రం తోలు ఉంచుకోవద్దు, నచ్చదు. అట్లా ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోరు కొద్దిగా. ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి. ఇట్లా మనకు ఈ కటింగ్ అన్నది మనకు కట్ చేయరాదనుకో, మనకి ఇట్లాంటిది ఉన్నదనుకో, ఇట్లాంటిది ఇట్లాంటిది ప్రతి ఇంట్లో అయితే ఉంటుంది. ఇట్లా రౌండ్గా ఇట్లా కట్ చేయండి. ఈ రకంగా అన్ని ఇట్లా కట్ చేసుకున్నా చూడండి. ఈ రకంగా కట్ చేసుకోండి అన్ని. ఇట్లా కట్ చేసుకొని ఇక ఏంటంటే 2-3 సార్లు మంచిగా గడుక్కోవాలి. ఉప్పు వేసిన కటింగ్ చేసేటప్పుడు నల్లబడతాయి ఉప్పు వేయకపోతే. ఉప్పు వేసి మనము 2-3 సార్లు కడుక్కొని మళ్ళీ తర్వాత నీళ్ళు పోసి పెడదాం.
తర్వాత నేను పిండి కలుపుకున్న తర్వాత ఇది ఎట్లా చేస్తాను అన్నది చూపిస్తాను. ఆలుగడ్డ బజ్జీ ఎట్లా చేసుకుందాం అన్నది ఇక పక్క చూడుర్రి. నేనైతే కొలతలతో సరిగా వేస్తా, కొలతలతో వేస్తా కాబట్టి ఈ కప్పు పిండి ఇక మనం 2 ఆలుగడ్డలకు సరిపోతుంది. ఇది పిండి ఎంత వేసుకోవాలని, ఎన్ని ఆలుగడ్డలకి ఎన్ని వేసుకోవాలన్నది ఈ కప్పు తీసుకో. మీకు కొలతలు కూడా కరెక్ట్ చెప్తాను. మరి ఎక్కువ కలుపుకోండు తక్కువ కలుపుకోండు అని ఇప్పుడు పిల్లలకు వంట రావడంలోకి గుడక చూపించాలని బియ్యపిండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. బియ్యపిండి ఏంటంటే ఇది ఇట్లా క్రిస్పీగా వస్తాయి మంచిగా, ఇక తినాలనిపించేటట్టుగా. మనకు మెత్తగా బాగా మెత్తగా ఉంది. ఆలుగడ్డతో కొంచెం మెత్తగా అవుతాయి తొందరగా. ఓమ ఒక టీ స్పూన్ వేసుకోరు, ఆరోగ్యానికి గుడక మంచిదే. టీ స్పూన్ వేస్తున్నా. ఓమ ఈ కాలానికి తగ్గట్టు మంచిగా వేసుకోరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, 1/2 టీ స్పూను ఉప్పు, తినడానికి మీకు వేసుకోరు. ఉప్పు, కారం ఒక టీ స్పూన్ వేస్తున్నా. కారం మీరు బాగా స్పైసీ ఉంటుంది అనుకో అంత వేసుకోకూడదు, తక్కువ వేసుకోరు. 1/2 టీ స్పూన్ వేసుకోండి, చప్పగా ఉంటుంది ఈ కారం. కొంచెం పసుపు కలర్ గురించి చిటికెడంతా మీకు వేసుకోరు, వేసుకుంటే బాగుంటుంది, కలర్ మంచిగా కనబడుతుంది. ఒక చిటికెడంతా వేసుకోండి. తినే సోడా, మనము తినే సోడా ఇంట్లో ఉండదు టైంకు, ఉండకపోతే అది ఆయిల్ గరం ఆయిల్ వేసేయండి. తినే సోడా వేసుకుని ఇష్టం లేకపోతే కూడా గరం నూనె, గరంది నూనె వేసుకుంటే అయిపోతుంది. ఇక అంతే. ఇష్టం లేకుంటే ఉడక అట్లా వేసుకుంటే ఇష్టం ఉండదు కొందరికి. ఇక ఇష్టం లేకపోతే ఉడక అట్లా ఇట్లా కలుపుకోండి ఒకసారి. మనము బియ్యపిండి మనం పట్టించుకున్నది అయితే ఇంట్లో ఉంటుంది కదా ఎప్పుడు. బియ్యపిండి కొద్దిగా వేసుకుంటే ఇది మంచిగా ఇట్లా మంచిగా వస్తాయి అన్నట్టుగా, ఇట్లా కమ్మతనంలా ఇట్లా తింటుంటే ఉడక బాగా కడగ కాకుండా మెత్తగా కాకుండా మంచిగా వస్తాయి. మొత్తం ఇదే పిండితో చేసినాం అనుకో మంచిగా కుదిరాయి, మెత్తబడిపోతుంది. ఆలుగడ్డతో మెత్తబడిపోతుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోరు, కరివేపాకు గుడుకు వేసుకోవచ్చు. జీలకర్ర ఉడక మీరు ఓమ లేకపోతే జీలకర్ర వేసుకోరు. నా ఓమ టైంకి ఉండదు అనుకో, ఓమ ఉన్నా ఉడక జీలకర్ర ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోరు. ఇక నేనైతే వేస్తలేను, వేసుకుంటే వేసుకోరు మీ ఇష్టం. ఇక వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు కలిపినాయి కదా, మనం చూసుకుంటూ పోసుకోవాలి ఇట్లా. గడ్డలు లేకుండా మంచిగా కలుపుకునే చూడు. కొద్దిగా వాటర్ వేసుకుంటా అక్కడక్కడ కొత్తిమీర ఉడక గోలి కమ్మగా వస్తుంది. ఆలుగడ్డతోటి అట్లా కమ్మగా వస్తుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మరి లూజు ఉండదు, లూజుగా ఉండద్దు, బాగా లూజుగా ఉండద్దు. అంటుకుంటే అంటుకోవాలి. బాగా లూజు ఉన్నదంటే ఆలుగడ్డకి అంటుకోవాలి. ఎందుకంటే బాగా లూజు ఉన్నదనుకో మెత్త పడుతుంది. ఆలుగడ్డతో నీరు వస్తుంది కదా. ఇట్లా వాటర్ సరిపోతుందా? కొంచెం వేస్తాం, కొద్దిగా గ్లాస్ వాటర్ తీసుకుంటే మిగిలినాయి. ఆ కప్పు పిండికి మనం బియ్య పిండి వేసినాం కదా, అది వేసినాం కదా. ఇక మీకు తెలియదు ఎట్లా కలుపుకోవాలని తెలియదు. ఒకసారి ఇగో మన చెంచా తీసుకొని దీనికి అంటుకుంటుందా ఇట్లా, ఇక దీనికి ఆలుగడ్డ గుడికి ఇట్లా అంటుకుంటుంది. చెంచాతో తెలుస్తుంది ఇట్లా ఆలుగడ్డ గుడికి. ఒకసారి మనం ఇట్లా అని చూడాలి, అంటుకుంటుందా అంటుకుంటుంది. ఇట్లా వారిపోతుంది, ఇట్లా వెళ్ళిపోతుంది అంటే పిండి వేసుకునేవాల్సి వస్తుంది. మళ్ళీ లూజ్ అయిపోయిందని ఇక మనం ఒకసారి ఇట్లా అంటే కూడా మళ్ళీ ఇటు అటు రావద్దు, గీత రావాలి. అప్పుడు మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా, తెలిసిన వాళ్ళు చేసుకుంటారు. కలిపేసి వేసేస్తున్నాం. ఇగో ఆలుగడ్డలకి వెళ్ళి నీరు మొత్తం అంపేయండి ఇట్లా, ఏం లేకుండా. మనము ఉప్పు నీళ్ళు వేసి ఇట్లా మంచిగా గడుపుకున్నాం కదా. ఇప్పుడు తీసుకుంటా వేసుకోవచ్చు. తెల్లగా ఉన్నాయి కదా, ఎట్లున్నాయి చూడండి. గరం కానీ ఆయిల్ గరం కానీ ఇప్పుడు పెట్టిన ఆయిల్ ఏది చేసినా కానీ ఒకసారి ఇట్లా కొద్దిగా వేసి చూస్తాము. కొద్దిగా వేసి చూస్తాను నూనె గరం అయిందా కాలేదు. అప్పుడు పెద్దల నుంచి ఇట్లనే వేస్తారు. ఇది ఏంటంటే పొయ్యి దగ్గర పెట్టేస్తారు. అప్పుడు అట్లా వేసి గరం అయిందా అని చూసి గరం అయింది అది తీస్తారు. తీసి పొయ్యి దగ్గర పెట్టినాక వేసుకుందరు. అప్పటోళ్ళు పొయ్యికి ఎడుదురు.
అదేంటంటే అగ్గిదేమునికి పెట్టండి ఏది తినద్దు అన్నది ఒకటి అట్లా. ఇక మళ్ళీ కూడా చూపించుకుందరు దేవుళ్ళకైనా మన కూరలకైనా ప్రతిది కూడా ఏదైనా చూపించుకోవాలనుకుంటే చూపించుకుందరు. కానీ ఇదైతే అగ్గిదేవునికి మనకు ఏంటంటే పొయ్యికి అయితే పెట్టుకుందరు. పొయ్యి అంటే లక్ష్మి కదా అట్లా ఇట్లా వేసి పెద్దలు ఇక మా అమ్మైనా ఓలైనా కానీ ఇట్లా పెడతారు చూడండి నేను ఎట్లా పెట్టినా అట్లా పెడతారు. అది ముట్టకపోతుంది ఇక అట్లా అట్లా నువ్వు కూడా పెడతా నేను కూడా పెడతా. మనము దీంట్లో వేసేయాలి ఇట్లా 2 సైడ్లు మంచిగా అంటినాకనే ఇట్లా మనం పిండి తీసేసేది ఏమో అవసరం లేదు. ఇట్లా వేసేసుకోవాలి అన్నీ. ఇటు ఒకసారి అద్దిచ్చి ఇట్లా వేసేయాలి. ఇటు ఒకసారి అవి అట్లా చిన్న అట్లా ఇష్టపడుతుంటాం అట్లా తినదందుకు. ఇట్లా అంటుకుంటలేదు చూడండి. చూసి ఇట్లా వేయండి. తీసిన తర్వాత వేద్దాం. ముందు ఇట్లా మరేసుకోవాలి, తర్వాత వేసింది తర్వాత మరేసుకోవాలి. ఎంత మంచిగా పొంగుతున్నాయి చూడండి, ఎంత బాగా పొంగుతున్నాయి. మనం జర మాడుతున్నాయి అంటే స్లో మంట పెట్టేసుకోవాలి. పొంగుతున్నాయి సూపర్. ఎట్లా వంగినాయి చూడండి. అన్ని అట్లా చేసుకుందాం. రెడీ అయినాయి, ఇప్పుడు అయిపోయినాయి. రెడీ ఎంత బాగా వచ్చినాయి చూడు. ఒక 2 ఆలుగడ్డలకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇది మనకు ఇట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు ఇట్లా వేడి చేసారు అనుకో ఇష్టంగా తింటారు, బాగా ఇష్టంగా తింటారు. వీళ్ళకు వర్షం కొడుతుంటే మన వాతావరణం చల్లగా ఉంటే మనకు కూడా తినాలనిపిస్తుంది. టీ తాగితే కాఫీ తాగినా టీ తాగినా మనం ఇట్లా తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడు మనకు గుడక తినాలనిపిస్తుంది, పెద్దోళ్ళకి గుడక తినాలనిపిస్తుంది. ఈ అంచుకు గుడక పప్పుచారో ఏదో చేసుకుంటాం చూడు, అప్పుడు ఉడక అంచుకు పెట్టి సాంబార్ అన్న ఏదన్నా ఒకటి చేసుకున్నప్పుడు ఇది పక్కకు పెట్టుకుని తింటే అంత కమ్మ ఉంటుంది. ఇక లైక్ కామెంట్ ఒక లైక్ అయితే ఇయ్యుండ్రు కదా, ప్రతి ఒక్కరు ఉడక నొక్కురు కదా. ఏంటంటే కామెంట్ గుడక పెట్టు, ఎట్లా చేసినా ఏం చేసినా. ఆలుగడ్డతోటి ఇట్లా పిల్లలైనా ఇష్టపడతారు, మనమైనా ఇష్టపడతాం. అంత కమ్మతనంలా ఇక తగ్గేదే లేదు. టేస్ట్లో తగ్గం, మనం తగ్గం. ఇక టేస్ట్కి మాత్రం తగ్గదని నేనంట. ఇక అట్లా మీరు ఏమనుకుంటారో కానీ ఇక అది విషయం, ఇది విషయం. ఇది ఇట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం. మంచి మంచి వంటలతోటి మేము ముందుకు వస్తాయి. ఇక సరేనా. ఆలుగడ్డ బజ్జీలు ఇక గరం ఇట్లా వర్షం పడుతుంటే గరం తినాలనిపిస్తుంది కదా. ఇట్లా వేసుకోర్రి, ఇట్లా తినుర్రి, సూపర్ ఉంటాయి. చూడుర్రి మమ్మీ ఎంత బాగా చేసింది. ఇట్లా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మస్తు ఇట్లా ఉబ్బినాయి ఇట్లా ఇంత బాగా చేసిందో మమ్మీ. మస్తున్నాయి మమ్మీ, అన్ని కరెక్ట్గా పడ్డాయి. పిండి కన్సిస్టెన్సీ కూడా ఎట్లా వేయన్నో మమ్మీ చెప్పింది కదా, అట్లనే వేసుకోర్రి. అట్లా వేసుకుంటే ఇట్లా మంచిగా మధ్యలో ఆలుగడ్డ వచ్చి ఇట్లా పట్టుకుంటుంది, ఆలుగడ్డకు మంచిగా పట్టుకుంటుంది. కానీ మీరు చిన్నప్పటి నుంచి తింటారు కదా. చిన్నప్పటి నుండి తింటాం. ఇట్లనే వేస్తుండే మమ్మీ చిన్నప్పటి నుండి. సూపర్. సాసులు ఇష్టపడతారు కదా పిల్లలు, ఇప్పుడు సాసులలో ముంచుకొని తినుడే ఇష్టపడుతుర్రు. నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు కానీ ఇప్పటి పిల్లలు అయితే ఇట్లా తింటారు. ఇట్లా కూడా మంచిగా ఉంటుంది. సాసులో బాగుంటుంది. సూపర్ ఉన్నాయి కదా, మస్తు అంటే మస్తు ఉన్నాయి. వెంటనే మన ఛానల్ని చూసి వేసేసుకోరు, వెంటనే మన ఇది చేసుకొని మీరు వెంటనే లైక్ ఇచ్చేసుకుంటారు. అసలు మీరు చూస్తేనే మంచిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అని కూడా మెసేజ్ ఇట్లా కామెంట్ పెడుతురు. అంటే మీరు చేస్తుంటేనే మాకు అర్థమైపోతుంది, మస్తు ఉంటున్నాయి, మస్తు టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది అని పెడుతున్నారు. చేసుకోర్రి, చూస్తేనే కాదు చేసుకుంటే కూడా మస్తు ఉంటాయి. ఇంట్లో అయితే ఆలుగడ్డలు ఉంటాయి, ఇప్పుడు కర్రీస్ వండుకుందామని ఉంచుకుంటాం. చేసుకుంటే పిల్లల 2 ఆలుగడ్డలతో మస్తు అయినాయి. ఇప్పుడు ప్లేట్లా కాకుండా ఇంకా 4-5 ప్లేట్లు అయ్యేటట్టు అయినాయి, అన్నీ అయినాయి.
మనం బయట కొనుక్కుంటే ఎన్ని రావు కదా. 2-4 గంటలతో ఒక 5-6 కూడా తినచ్చు మంచిగా ప్లేట్లో పెట్టుకుని. అవును, మస్తు అంటే మస్తు ఉన్నాయి. వెంటనే కిరాక్ ఆలుగడ్డ బజ్జీలు ఇవి. జబర్దస్త్ ఆలుగడ్డ బజ్జీలు మస్తు ఉన్నాయి. ఇక ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే ఉంటుంది. చేసుకోర్రి, తినుర్రి, మీ పిల్లలతోటి ఎంజాయ్ చేయుర్రి, ఫ్యామిలీతోటి. సరేనా, ఉంటాం మరి. మళ్ళా మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం.